హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఆల్జీబ్రా కాన్సెప్ట్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు 2, దెన్ వాట్ ఈస్ ఎక్స్ పవర్ 50 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 50 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎక్స్ పవర్ 50 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 50 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ అనేది కష్టం అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్ ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ ప్లేస్లో 1 అని పెడితే మనకి ఏమొస్తుంది, 1 ప్లస్ 1 బై 1 దట్ ఈస్ నథింగ్ బట్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. అంటే మనకు ఎక్స్ ప్లేస్లో 1 పెట్టినప్పుడు దాని వాల్యూ అనేది సాటిస్ఫై చేసింది, అంటే ఎక్స్ వాల్యూ ఈజ్ 1. సో ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది మనకి 1 పవర్ 50 ప్లస్ 1 బై 1 పవర్ 50 ఈక్వల్ టు 1 ప్లస్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే డైరెక్ట్ ఎక్స్ ప్లస్లో వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో మ్యాక్సిమం ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 2 అని ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనకు ఆన్సర్ 2 అని వస్తుంది. సపోజ్ ఎక్స్ పవర్ 100 ప్లస్ 1 by x power 100, directly you can write 2 only. So when x plus 1 by x equal to 2, then only x power 100 plus 1 by x power 100 is 2. So now let us we will go for next problem. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాను నెక్స్ట్ ప్రాబ్లంలో. x plus 1 by x equal to 4, then what is x square plus 1 by x square? సో దీన్ని డైరెక్ట్ మనం 4 అనే ఆన్సర్ రాయలేము, ఎందుకంటే x plus 1 by x వాల్యూ మనకి సాటిస్ఫై చేయదు. 1 ప్లస్ 1 పెట్టినా 2 పెట్టినా చూడాలంటే కష్టమైపోతుంది. సో నా సో ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ప్రాసెస్లోకి వెళ్ళి ఒకసారి చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 16. సో 2ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16 మైనస్ 2 దట్ ఈస్ 14 యూ విల్ గెట్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 14 అనేది ఆన్సర్ అయింది. సో సో జనరల్ ఫార్ములా కింద మనం జనరల్ ఫార్ములా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది ఎవ్రీ టైం ప్రాసెస్ చేయడం కంటే మనకి జనరల్ ఫార్ములాస్ అనేది యూజ్ చేసి ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒకసారి జనరల్ ఫార్ములాస్ అనేది ఒకసారి రిపీట్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం కదా, ఏ స్క్వేర్ అగైన్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ -2. సో ఎవ్రీ టైమ్ ఇదే వస్తుంది. డైరెక్ట్ మనం ఏ స్క్వేర్ -2 అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు -2 చేయాలి, సో మైనస్ ఉన్నప్పుడు +2 చేయాలి. సో ఏ స్క్వేర్ -2, ఇక్కడ మైనస్ ఉంటే ఏ స్క్వేర్ +2. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్, ఇక్కడ స్క్వేర్ అన్నాడు, ఇక్కడ క్యూబ్ అంటున్నాడు, అంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాల్సి వస్తుంది. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఏ క్యూబ్ అవుతుంది. సో మనకి ఏ క్యూబ్ మైనస్ 3a, ఏ క్యూబ్ మైనస్ 3a, ఏ క్యూబ్ మైనస్ 3a. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఏ క్యూబ్ మైనస్ 3a, ప్లస్ ఉన్నప్పుడు మైనస్, మైనస్ ఉన్నప్పుడు ప్లస్, ఏ క్యూబ్ ప్లస్ 3a. సో వీటిని యూజ్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 3 అన్నాడు. సో దెన్ వాట్ ఇస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ అని ఎంత అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్ మనం ఏమి రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ -2 అని రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ -2 అంటే ఏంటి, 3 స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అయినప్పుడు 3 స్క్వేర్ అవుతుంది కదా, జస్ట్ వీ హ్యావ్ టు డూ ద -2. ప్లస్ ఉంటే -2 చేయాలి, ఏమవుతుంది 9 - 2 దట్ ఈస్ 7 ఇస్ ద ఆన్సర్. సో మరి ఇక్కడ ఎక్స్ -1 బై ఎక్స్ ఉంది కదా, మరి ఏం చేయాలి అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. సో అంటే 4 స్క్వేర్ ప్లస్ 2, దీనికి స్క్వేర్ చేయాలి ప్లస్ 2 చేయాలి, స్క్వేర్ చేయాలి -2 అట్లా అన్నట్టు. సో స్క్వేర్ ఎంత ఉంది, 16 ప్లస్ 2 ఎంత అవుతుంది, 18. సో 18 ఇస్ ద ఆన్సర్. సపోజ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 3 అన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 అని అడుగుతున్నాడు. సో మనము ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ చేస్తాం కదా, దాన్ని యూజ్ చేసి మళ్ళీ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 చేయాలి. అంటే ఎక్స్ పవర్ 4 అంటే ఎలా వస్తుంది, ఎక్స్ స్క్వేర్ అగైన్ హోల్ స్క్వేర్ యూ విల్ డూ మీన్స్ విల్ గెట్ ద ఎక్స్ పవర్ 4.
So first of all we have to find x square plus 1 by x square squaring on both sides. So what is your general formula? A square minus 2 plus unte minus 2. So that is the 9 minus 2. సో మనకేం వస్తుంది 7 ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మనకేం వచ్చింది x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఈక్వల్ టు 7 అనేది వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి x పవర్ 4 అనేది వస్తుంది. x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే ఏంటి 49 మైనస్ 2. సో 49 మైనస్ 2 అంటే 47 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకసారి ఏమి ఇచ్చాడు? ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నాడు. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? మైనస్ ఉంటే ఏంటి ప్లస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 దట్ ఈస్ 6. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చేసింది? 6 వచ్చేసింది. మనకు కావాల్సింది ఎక్స్ పవర్ 4. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ you will get x power 4 plus 1 by x power 4 equal to 36 minus 2. సో మనకేం వచ్చేస్తుంది ఆన్సర్ 34 అనేది ఆన్సర్. నెక్స్ట్ we will go for next problem. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే నెక్స్ట్ ప్రాబ్లంలో x మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 3 అని ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఫార్ములా ఏంటి? మనకి ఆల్రెడీ జనరల్ ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ 3a. సో ఏ క్యూబ్ అంటే ఏంటి? 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3. సో 27 మైనస్ 9. సో మనకి ఏమొస్తుంది? 27 మైనస్ 9 అంటే 18 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఒకసారి చూడండి. సో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు స్క్వేర్ లేదు, పవర్ 4 లేదు, డైరెక్ట్ ఎక్స్ పవర్ 6 అనేది ఇచ్చిండు. సో ఎక్స్ పవర్ 6ని ఏం విధంగా రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ 4 అంటే ఏం రాశారు? ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాశారు. కానీ ఇక్కడ ఏముంది? ఎక్స్ పవర్ 6 అని ఉంది. సో ఎక్స్ పవర్ 6ని ఏం రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. 3 2 జా 6, ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3. అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాక మళ్ళీ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ 2 దట్ ఈస్ 9 మైనస్ 2 దట్ ఈస్ 7. సో మళ్ళీ ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి కదా. సో అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 6 వస్తుంది. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? స్క్వేరింగ్ని క్యూబింగ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ పవర్ 6 కదా. ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 6 ఈక్వల్ టు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ ఫార్ములా ఏంటి మనకి? ఎస్, ఏ క్యూబ్ మైనస్ 3a. ఏ క్యూబ్ మైనస్ 3a. సో ఏ క్యూబ్ అంటే ఏంటి? 7 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 7. సో మనకి ఏమొస్తుంది? 343 మైనస్ 21. సో మనకి సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? 2 2 3. 322 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ we will go for నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 అనేది అడిగాడు. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ ఇచ్చేసిండు. ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 వాల్యూ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది తెలుసు. సో ఎక్స్ పవర్ 5ని ఏం రాసుకోవచ్చు అంటే మనకి ఎక్స్ పవర్ 5ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 3 అని చేయొచ్చు. అంటే ఫస్ట్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. తర్వాత వచ్చిన ఆన్సర్ని ఎక్స్ క్యూబ్తోని మల్టిప్లై చేయాలి. ఎక్స్ క్యూబ్ వాల్యూ అండ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ అయితే చూద్దాం. సో మనకి ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ 9 మైనస్ 2 దట్ ఈస్ 7. సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది 1 అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 3 క్యూబ్ మైనస్ 3. 3 క్యూబ్ మైనస్ 3a. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 3a. ఏ అంటే ఏంటి? 3.
3 cube minus 3m. సో 3 cube అంటే ఎంత వస్తుంది ఆన్సర్ మనకి 27 minus 6. 27 minus 6 అంటే ఆన్సర్ ఏమొచ్చేసింది మనకి 27 minus 9 వస్తుంది. 27 minus 9. సో 18 is the answer. సో మనకి x పవర్ 5 కావాలి అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ అండ్ ఎక్స్ పవర్ 3 అనేది మల్టిప్లై చేయాలి. 2 + 1 3 అని రాసుకోవచ్చు కదా. సో అంటే వచ్చిన రెండు ఆన్సర్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చేసింది మనకి 7 ప్లస్ 7 ఇంటూ 18. 7 ఇంటూ 18. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది 126 is the answer. So next we will go for next problems in the okay, next problems ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ we will do in the next video. ఒకసారి మీకు ఈ టాపిక్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్ షేర్ చేయండి అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.